ఊళ్ళోకి వచ్చానమ్మా. హరే కృష్ణ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. గ్రామాన్ని కంటికి రెప్పలా కాపాడే గ్రామ దేవత, భక్తుల మొక్కులను ఆలకించే ఆ పరాశక్తి మన పులివెందుల ప్రజల ఆరాధ్య దైవం శ్రీ అంకాలమ్మ. ప్రతి సంవత్సరం భక్తి శ్రద్ధలతో జరిగే అమ్మవారి జాతరలో ఈసారి జరిగిన చల్ల ఉత్సవం మాత్రం ఊరంతా భక్తి తరంగాల్లో ముంచెత్తింది. ఆదివారం ఉదయం నుంచే అమ్మవారి సన్నిధి భక్తులతో కలకలలాడింది. ఎటు చూసినా జై జై నినాదాలు, డప్పుల మోతలు, అమ్మపై అపారమైన విశ్వాసంతో తరలివచ్చిన జనసందోహం. కుంకుమలతో, రంగురంగుల పూలతో, దివ్య కాంతులతో అలంకరించబడిన అమ్మవారి రూపం చూసిన ప్రతి భక్తుడి హృదయాన్ని భక్తిభావంతో నింపేసింది. అమ్మవారి ముఖకాంతి చూస్తే అది ఒక విగ్రహం కాదు, సాక్షాత్తు తల్లి తన పిల్లలను ఆశీర్వదిస్తున్నట్టే అనిపించింది. చేతులు జోడించి నమస్కరించిన ప్రతి ఒక్కరి హృదయంలో ఒకే ప్రార్థన, అమ్మ మా ఊరిని చల్లగా కాపాడు. శాంతంగా అందరూ చేశారు. బంగారు కట్టాలి ఇస్తానమ్మా. గురువాటిగా చెప్పకూడదు, గురువాకు చెప్పకూడదు, బాలవాకు బ్రహ్మవాకే రావాలి. శాంతంగా బాలవాకు బ్రహ్మవాకు ఇచ్చు. ఏమన్నా తప్పు లోపల క్షమించేటట్టు వరం పాలు చూసి 4 దిక్కులా ఊరు వెలువెలుపు మీరే ఉండాలి కదా. నాకు నచ్చింది ఇట్లనే మీరు చెయ్యాలా, ఎవరు ఆడకూడదు. నాకు చేయనని ఒప్పుకున్నారా ఒప్పుకున్నారా, చేయనన్నారు కనుక నరుకుతా ఎవరిని. ఇప్పుడు నేను చేసిన ఆనందం ఉంది, ఆనందం వచ్చినా నేను అడుగు వేయండి, మీ వెనక నేను నడుచా అని చెప్తాలే. ఊరంతా మీరే కాపాడాలి అందరినీ. తెలిసి తెలియని పాలన ఉంటారు. మళ్ళీ తక్కువైన గ్రామ పెద్దలు ఇప్పుడే చెప్పు. వాళ్ళ ఇళ్ళ కాడి కానీ వాళ్ళ లోపల రెడీగా పెట్టాం.
ఆడ చెప్పినా అక్కడ పొలాభిషేకం అక్కడికి ఉంది నాకు తెలియదు. ఆడ నేను. ఆడ కూడా చేయాలమ్మా ఆయనే ఆయన నా స్థలం నీ స్థలంలో నీకే చేస్తాను వచ్చింది ఎవరితలే నేను పెద్దమ్మడా? నేను పెద్దమ్మడా? నేను చేయాలా నువ్వు? పెద్దమ్మడా? ఆడగాని పెద్దదాని పెద్దమ్మ నువ్వు ఇచ్చు ఓం అంకాల పరమేశ్వరి దేవే నమః. ఓం పెద్దమ్మ తల్లి దేవే నమః. ఓం పోలేరమ్మ దేవి దేవేభ్యో నమః. ఓం గంగమ్మ తల్లి దేవేభ్యో నమః. మన పులివెందుల పట్టణంలో అనాదిగా వెలిసినటువంటి అమ్మవార్ల జాతర విశేషంగా ఎన్నో తరతరాల నుంచి ఈ అమ్మవారి జాతర జరుపుతున్నాయి. ఈ అమ్మవారి జాతర విశేషం ఏంటంటే మొదలు పెడితే అంకాలమ్మ తల్లి, పెద్దమ్మ తల్లి, తర్వాత వాసవాంబ, తర్వాత పోలేరమ్మ తల్లి, తర్వాత గంగమ్మ తల్లి, మళ్ళీ కుంటి గంగమ్మ తల్లి, ఇలా అమ్మవాళ్ళందరూ ఏకపక్షంగా ఒకే ఇంట్లో అనాదిగా వెలిసినటువంటి ఏకైక గ్రామం పులివెందులుగా మనం ప్రసిద్ధిగా చెప్పచ్చు. ఈ దేవర ప్రత్యేకత ఏమంటే అమ్మవార్లను ఉగాది అయిపోయిన తర్వాత వచ్చే తొలి అమావాస్య రోజు ఏదైతే ఉంటుందో, అంటే ఆదివారం అమ్మవారిని కూర్చోబెట్టడం, సోమవారం అమ్మవారిని మళ్ళీ అమ్మవారిని సాగనంపుతాం. ఆ అమ్మవారిని రూపాలను తయారు చేసేసి మెయిన్ రోడ్ నుంచి అమ్మవారిని ఒక్కొక్క అమ్మవారిని పెద్దమ్మ తల్లిని అమ్మవారి సాల వీధిలోను, ఈ అమ్మవారి పోలేరమ్మలను ఈ పోలేరమ్మ జాతర ఏదైతే గ్రామ పొలిమరి ఉందో ఆ పొలిమరిలో స్థాపితం చేస్తాం. ఈ అమ్మవారిని చేసిన తర్వాత రాత్రి 12-1 గంటల సమయంలో దున్నపోతును అమ్మవారిని బలివ్వడం, అంటే తర్వాత పొలి చల్లుతారనమాట. ఊరంతా పొలి చల్లుతారు. ఈ పొలి చల్లడం వలన ఏ ఊర్లో ఎటువంటి ఈ దుష్టశక్తులు ఏమైనా ఉంటే ఆ దుష్టశక్తులన్నింటినీ అమ్మవారిని తరిమేసుకుంటే వెళ్ళిపోతుంది. ఇది అనాదిగా వస్తున్న ఆచారం. డప్పుల శబ్దంతో పులివెందుల వీధులు మారిమోగిపోయాయి. బ్యాండు మేళాలు, భక్తుల కేరింతలు, అమ్మవారి జైకొట్లు, ఊరంతా ఒక మహోత్సవ క్షేత్రంలా మారిపోయింది. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ అమ్మ సేవలో భాగమయ్యారు. ఇలాంటి జాతరలు కేవలం ఉత్సవాలు కావు, ఒక ఊరి సంస్కృతి, ఒక ఊరి ఐక్యత, ఒక ఊరి భక్తి. ఈ చల్ల ఉత్సవంలో అత్యంత పవిత్రమైన ఘట్టం అమ్మవారికి చల్ల సమర్పించడం. కుండల నిండా సిద్ధం చేసిన పవిత్ర చల్లను గ్రామ పెద్దలు, భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మ సన్నిధికి తీసుకొచ్చారు. శతాబ్దాలుగా వస్తున్న ఈ ఆచారం వెనుక ఒక గొప్ప విశ్వాసం ఉంది. అమ్మవారికి చల్ల సమర్పిస్తే గ్రామానికి శాంతి, ప్రజలకు క్షేమం, అలానే పంటలకు అభివృద్ధి కలుగుతుందని పెద్దలు చెబుతుంటారు. ఈ చల్ల పోసే క్షణంలో ప్రతి ఒక్కరి కళ్ళల్లో భక్తి, ప్రతి హృదయంలో ఒక ప్రార్థన. జై అంకాలమ్మ తల్లి. గ్రామ పెద్దల ఐక్యత, గ్రామ ప్రజల భక్తి, అమ్మవారి మహిమ, ఈ మూడు కలిసినప్పుడు పులివెందులలో శ్రీ అంకాలమ్మ తల్లి చల్ల ఉత్సవం ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక మహోత్సవంగా నిలిచింది. మన ఊరిని కాపాడే తల్లి ఆశీస్సులు ఎల్లప్పుడూ అందరిపై ఉండాలని కోరుకుంటూ, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్. మరిన్ని భక్తి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హరే కృష్ణ. జై అంకాలమ్మ తల్లి.